ఆ లెవెల్ ఆఫ్ హౌస్లన్నీ కూడా చేసేది ప్రభుత్వ విధానాల మీద ఆధారపడే ఉంటాయి. ఇప్పుడు రామోజీరావు గారిది ఉంది, ప్రభుత్వ విధానాల వల్లే రామోజీరావు ఆ వ్యాపారం చేయగలిగాడు. ప్రభుత్వం అనేది ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తే అన్నాళ్ళు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అటాక్ స్టార్ట్ చేశాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఈనాడులో ఒక ఎడిటోరియల్ ఫ్రంట్ పేజీలో రాశారు, జగన్ వీడిని ఓడించండి అని. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు రాసి ఈ ఉన్మాదిని ఓడిస్తే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ఒక బాక్స్. ఎప్పుడైనా ఈనాడు చరిత్రలో అలా రాశారా? ఒక మనిషిని ఓడించండి అని రాశాం. మీకు 1983లో కూడా ఆయన తెలుగుదేశం గేయండి అని అర్థం వచ్చేలా రాశాడు. కానీ డైరెక్ట్గా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ కనుక నెగ్గుంటే రామోజీరావు గారి సామ్రాజ్యం పతనమైపోయింది. ఎందుకంటే చిట్ ఫండ్ కంపెనీ కూడా వాళ్ళు నడుపుతున్నది మొత్తం ఎగెనిస్ట్ ద ఎగ్జిస్టింగ్ లాస్. వాళ్ళు కన్ఫ్యూస్ అయిపోయారు, ఈ లా మాకు అప్లై అవ్వండి అని. నా దగ్గర వీడియో రికార్డు ఉంది, ఆవిడ కూర్చుని గంటన్నర సేపు రికార్డ్ చేశారు. ఆ వీడియో రికార్డ్ కూడా తీసుకున్నాను, రైట్ టు ఇన్ఫర్మేషన్.